నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు. పార్టీ శ్రేణుల విజ్ఞప్తులను స్వీకరించనున్న ముఖ్యమంత్రి. జగన్పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శలు. వెంకటేశ్వర స్వామిని కూడా జగన్ మోసం చేశాడని కామెంట్. దేవుడితో పెట్టుకున్న జగన్ ఆయన పార్టీ మూతపడటం ఖాయమన్న విష్ణుకుమార్ రాజు. ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో అనూహ్య పరిణామం. తన ఆరోపణలన్నీ అవాస్తవమేనని హైకోర్టు ముందు తెలిపింది మహిళ. కేసు కొట్టివేయాలంటూ అఫిడవిట్, తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు. ప్రకాశం బ్యారేజీలో కదిలిన మూడో బోటు. ఒడ్డుకు తరలిస్తున్న అధికారులు. హెచ్ బ్లాక్ ఆపరేషన్ ద్వారా బోటు తరలింపు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు. గతంలో అఫిడవిట్లు ఇచ్చిన అధికారుల విచారణ. నిన్న కొందరు అధికారులను ప్రశ్నించిన కమిషన్. జలవిహార్పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా మాకు 12.5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అందులోనే వాటర్ పార్కును ఏర్పాటు చేశామన్న జలవిహార్ డైరెక్టర్ విజయ్. లైంగిక దాడి నిందితుడు జానీ కేసులో మరో ట్విస్ట్. లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు. జానీ భార్యతో పాటు మరో 2 నిందితులుగా చేర్చే అవకాశం. కర్నూలు జిల్లా పత్తికొండలో పోలీసుల దాడులు. గంజాయి, నాటుసారా, మట్కా నిర్వాహకుల ఇళ్లలో సోదాలు. సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్. నల్గొండ జిల్లా దేవరకొండలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం నిర్వాకం. స్కూల్ ఫీజు చెల్లించలేదని పేరెంట్స్ ఫోన్ ఎత్తకపోవడంతో స్టూడెంట్స్ని నిర్బంధించిన యాజమాన్యం. పాఠశాల ముగిసిన తర్వాత కూడా స్కూల్లోనే ఉంచిన సిబ్బంది. పార్వతీపురం మన్యం జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం. కురుపాం, జియమ్మ వలస మండలాల్లో గుంపులుగా తిరుగుతున్న శునకాలు. అధికారులు స్పందించి కుక్కలను తరలించాలని డిమాండ్. వారణాసిలో గంగా నదికి పెరిగిన వరద ఉధృతి. తీవ్ర ఇబ్బందులు పడుతున్న బోట్స్మ్యాన్స్. టూరిస్టులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు. దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన కూరగాయల ధరలు. ఏం కొనేలా లేదంటున్న వినియోగదారులు.